హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఈరోజు నేను మీ అందరికీ ఎప్పటినుంచో నేను కొనుక్కోవాలనుకుంటున్న ఒక వస్తువు అయితే తీసుకున్నానండి. ఆర్డర్ అయితే వచ్చింది. ఎలా ఉంది అనేది మీ అందరికీ లాస్ట్లో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఈరోజు మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుని వీడియో అయితే షూట్ చేశానండి. ఇందులో రెసిపీస్ అనేది నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎప్పుడు తీసుకునే రెసిపీసే అనమాట. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. ఈరోజు నేను బెండకాయ పులుసు పెట్టుకున్నాను. దాంతోపాటే క్యారెట్ ఫ్రై అనమాట. ఏదైనా పులుసు ఉన్నప్పుడు ఫ్రై ఉంటే మంచిది కదండి, అందుకని చేసుకున్నాను. మీరేం చేసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మీలో ఎంతమందికి బెండకాయ పులుసు అనేది ఇష్టం కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఈ బెండకాయ పులుసుని చాలా విధాలుగా చేస్తూనే ఉంటారు. దీనికోసం మళ్ళీ మాట్లాడుకుందాము. ఎన్ని విధాలుగా చేస్తారనేది వీడియో నడుస్తున్నప్పుడు మాట్లాడుకుందాము. అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్న విషయాలు ఏంటి అంటే, సోషల్ మీడియా అనేది ఎంత పాడైపోయింది అనే దానికోసం అయితేనండి. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ వాచ్ చేస్తున్నాను, దాంతోపాటే యూట్యూబ్ కూడా రీల్స్ చూస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాను. ఇది వరకు చాలా రేర్గా ఉండేదండి. అంటే వీడియోస్ పోస్ట్ చేయాలంటే చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉండేవన్నమాట. ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే ఎలా అంటే అలా అండి. ఎంత చిరాగ్గా ఉంటున్నాయంటే వీడియోస్ అని. అంటే ఇంకొంతవరకు చెప్పాలంటే అబ్బాయిలు చాలా బెటర్ అనిపిస్తుంది అనమాట అమ్మాయిల మీద పోలిస్తే. నన్ను ఈ వీడియో ఎవరన్నా చూస్తున్న అమ్మాయిలు అయితే తిట్టుకుంటారేమో, నాకైతే తెలియదు కానివ్వండి. తిట్టుకున్నా ప్రాబ్లం ఏం లేదు, నిజంగా చెప్తున్నాను. అబ్బాయిలే బెటర్ అనిపిస్తుందండి అమ్మాయిల కంటే. వాళ్ళే ఇంకొంచెం క్రియేటివిటీగా ఆలోచించి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నారేమో. కానీ ఈ అమ్మాయిలు అయితే మరీ ఘోరంగా తయారైపోయారు. ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, వీడియోలు ఎవరెవరు చూస్తారు, ఏ ఏజ్ వాళ్ళు చూస్తారు అనేది కూడా ఆలోచన లేదండి. అయితే పెద్దవాళ్ళన్నా యూజ్ చేస్తూ ఉంటారా ఫోన్ని, లేదు అంటే పిల్లలన్నా యూజ్ చేస్తూ ఉంటారు. అదేంటో తెలియదు కానివ్వండి. ఒక్క వీడియోని మనం చూసామంటే రికమెండ్ చేస్తుంది కదా మనకి. అలా రికమెండ్ చేసిన వీడియో ఏంటి అనేది చూసామంటే దానికి సంబంధించిన వీడియోలన్నీ తట్టలుగా వస్తున్నాయండి, కుప్పల్లా పడిపోతున్నాయి అన్నమాట. ఎలా పడితే అలా వస్తున్నాయి, ఎలా పడితే అలా చేస్తున్నారు. నాకు లైవ్ చేయాలని నిన్న లైవ్ చేద్దామంటే ఈయన ఫోన్ చేసి వెంటనే ఒకటే చెప్పారనమాట, లైవ్ అనేది ఏం పెట్టుకోకమ్మా, పెట్టుకున్నా కానీ నీ ఫేస్ చూపించకుండా పెట్టుకో, ఎందుకంటే ఇప్పుడు అసలు మంచిగా లేదు బయట అనేసారు. నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట, పెట్టరు ఎప్పుడు కూడా. అలాంటిది ఆయన అలా చెప్పారంటే కొంచెం ఆలోచించి నేనైతే లైవ్ చేశాను, కానీ మళ్ళీ దాన్ని డిలీట్ చేశానండి. అంత దారుణంగా ఎందుకు జనం తయారవుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు ఫోన్ ఎంతలా యూజ్ చేస్తున్నారు అందరికీ తెలిసిందే కదా. చాలా అంటే చాలా యూజ్ చేస్తున్నారు. పిల్లలు మిమ్మల్ని అలా చూస్తారు అనేది అంటే ఏం వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేసే వాళ్ళందరికీ అర్థమవుతుంది కదా, చూసే వాళ్ళందరికీ. మళ్ళీ పనిగట్టుకొని నేను ఇవే వీడియోస్ అని ఏమి చెప్పాలనుకోవట్లేదు. ఏ వీడియోస్ అయినా కానివ్వండి, అవి చూడటానికి బాగాలేదు అనిపించే వీడియోస్ పెడుతున్నారు అంటేనే అది ఎంత దరిద్రం అండి బాబు. పిల్లలు చూస్తారా? మనమేమో అలవాటు చేయక్కర్లేదు కొత్తగా పిల్లలకి. అంటారేమో మళ్ళీ కామెంట్లో, పిల్లలకి ఫోన్లు ఎవరు అలవాటు చేయమన్నారండి అని చెప్పి. పిల్లలకి ఫోన్లు ఎవరు అలవాటు చేయట్లేదండి, ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళే అలవాటు చేసుకుంటున్నారు. ఈ కరోనా టైం ఒకటి వచ్చింది, దాంతో ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినాయి. ఇంకప్పుడు మొదలైంది ఫోన్లు ఎక్కువ యూజ్ చేయటం పిల్లలు. అప్పుడు మొదలుపెట్టి అప్పుడంటే ప్రతి ఒక్కరికి చెరొక ఫోన్ అనమాట. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి చెరొక ఫోన్ ఇవ్వాల్సిందే కదా, ఎందుకంటే క్లాసెస్ కోసం అన్నా సరే ఇవ్వాల్సిందే. అలా అని చెప్పి తీసుకొని ఇస్తే వాళ్ళకి ఫోన్లు అలవాటు అయిపోయి ఫోన్లు చూడటం స్టార్ట్ చేశారు. ఆ చూడడం దగ్గర నుంచి ఇంకా ఇదిగో ఇలా ఇష్టం వచ్చింది పోస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చినట్టుగా చూస్తూ పోతున్నారనమాట. పిల్లల్ని అనుకొని ఏం లాభం అండి, ఎంతని కనిపెట్టుకొని ఉంటాం పిల్లల్ని. మనం చెప్పవలసినవి అయితే చెప్తాం వాళ్ళకి, కానీ మన దగ్గర కూడా ఉండాలి కదా కొంచెం బుద్ధి. ఏంటో ఈ వీడియో అయితే నిన్న నైట్ నేను చూస్తున్నానండి. ఆవిడెవరో రాజస్థాన్ ఆవిడో మరి హర్యానా ఆవిడో తెలీదు, ఇష్టం వచ్చినట్టు పెట్టిందనమాట వీడియో. దాన్ని చెప్పడానికి కూడా నాకు చిరాగ్గా ఉంది, అంత చిరాగ్గా పెట్టిందండి.
రిటర్న్కి వెళ్తూ వీడియో ఎవరైనా పెడతారా? ఆవిడ పోస్ట్ చేసిందండి బాబు. దానికి మధ్యలో ఒక తెరలాగా చీరను మాత్రం అడ్డుకట్టింది అంతే. ఎంత దరిద్రంగా తయారైందంటే స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకొని చీరలు జారేటట్టుగాను ఒళ్ళంతా కనిపించేటట్టుగాను. మీరు ఇంట్లో చూపించుకోవచ్చు కదా మీ ఒళ్ళని. ఇంట్లో చూడట్లేదా ఏంటి? బయట ఇంతమందికి చూపిస్తున్నారు, కొంచెం కూడా షేమ్ అనిపించట్లేదా? ఏమోలేండి, ఎవరిష్టం వాళ్ళదనుకోండి. నాకు ఇది మీ అందరితోనే షేర్ చేసుకోవాలనిపించిందండి ఎందుకో మరి. అంటే చూడటానికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా. నేను యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, నాకే ఇంత చిరాగ్గా అనిపించిందంటే ఇంకా చాలామంది వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బయట వెళ్ళేటప్పుడు ఏమని వాళ్ళని ఇది చేస్తారు అనేది వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదండి బాబు. సరే, ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించి ప్లీజ్ ఎవరైనా సరే వీడియోస్ తీసేటప్పుడు కొంచెం ఆలోచించి తీయండి. అందరూ యూజ్ చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు కదా. మీ ఒళ్ళుని మీరు చూసుకుంటే సరిపోతుంది, మొత్తం జనం అందరికీ చూపించక్కర్లేదు. ఏంటో మరి కామెంట్స్ మీకే వస్తూ ఉంటాయి, బ్యాడ్ కామెంట్స్. అందులో తిడుతూ చాలామంది పెడతారు, చిరాగ్గా పెడతారు. అయినా కానీ ఎందుకు చేస్తున్నారో మరి. వ్యూస్ కోసం చేస్తుండొచ్చు మేబీ, అంటే ఇన్కమ్ వస్తుంది కదా అందుకోసమని. డబ్బులు ఇస్తే ఏ పనైనా చేసేసేయడానికి రెడీగా ఉంటారా అండి జనము? అలానే తయారైంది కదా ఇప్పుడు అంతా బయట. సర్లేండి, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడైతే నేను బెండకాయ పులుసు కోసం చెప్పాను కదా మీకు ఎలా ఇష్టము అనేదంటే, బెండకాయ పులుసులోని ఆవపిండి పెట్టి చేస్తారండి. అది చాలా అంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు మెంతిపిండితో కూడా చేస్తారు, అది కూడా సూపర్ ఉంటుందండి. కాకపోతే ఈ రెండు రెసిపీలు కూడా మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ తినాలన్నమాట. అప్పటికప్పుడు తినడానికి అయితే బాగుండదు. ఎందుకంటే ఆ టేస్ట్ అనేది దానికి పట్టాలి అంటే మనకి మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తినాలన్నమాట. నేను మీ అందరికీ చెప్పాను కదండి, ఇక్కడ అమెజాన్ నుంచి సెల్ఫీ స్టిక్ అనేది ఆర్డర్ పెట్టాను అనమాట. ఎందుకంటే నాకు వీడియోస్ తీయడానికి ట్రైపాడ్ అనేది పెద్దదైపోయిందని చెప్పాను కదా, దానికోసం అని చెప్పి. ఇదైతే కొంచెం నా స్టవ్ దగ్గర సరిపోతుంది, కిచెన్ చిన్నగా ఉంటుంది, అక్కడైతే అడ్జస్ట్ అవుతుందని చెప్పి తీసుకొచ్చానండి. కాకపోతే మా ఆయన అనేది ఊరికి వెళ్తున్నారు, ఆయన బ్యాంకాక్ వెళ్తున్నారు అనమాట. ఆయన ఇన్ని సంవత్సరాల కోరిక ఈరోజు నైట్కి ఫ్లైట్ ఆయనకి, అంటే రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోతారు అనుకుంటా. ఆయన తీసుకెళ్తా అన్నారు సెల్ఫీ స్టిక్. ఫ్రైడే వరకు ఇది మళ్ళీ కనిపించదు అనమాట. మోస్ట్లీ చెప్పాలంటే నేను ఆయన కోసమే ఆర్డర్ పెట్టాను. ఇది నా గురించి అనే దానికన్నా నా కోసం అయితే ఎప్పుడో పెట్టేసుకునేదాన్నండి. కాకపోతే తన కోసం అని చెప్పి ఆర్డర్ పెట్టాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తను ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్తున్నాడు. అంతకుముందు ఒకసారి ఒక బ్యాగ్ కొన్నాడు అనమాట. 7 ఇయర్స్ కాదు దగ్గరగా 10 ఇయర్స్ అయిపోతుందేమో. ఇలానే బ్యాంకాక్ వెళ్ళాలని చెప్పి బ్యాగ్ కొని ఆ బ్యాగ్ని మామూలుగా యూస్ చేసేసాము, వెళ్ళటం ఆగిపోయిందని చెప్పి. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్దామని చెప్పి బ్యాగ్ కొన్నాడు. వెళ్ళడానికి ప్యాకింగ్ కూడా చేసేసుకున్నాడు. చూద్దాం అక్కడ ఏమేమి ఫొటోస్ తీసుకుంటాడో, ఏమేమి వీడియోస్ తీస్తాడో అనేది. తను ఏమైనా వీడియోస్ తీస్తే కనుక ఇందులో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ సెల్ఫీ స్టిక్ అయితే ఫ్రైడే వరకు తనతోనే ఉంటుంది, తర్వాతనే నేను యూస్ చేస్తాను అనమాట. నార్మల్ చిన్న ట్రైపాడ్స్ కూడా తీసుకోవచ్చు. సెల్ఫీ స్టిక్కే ఎందుకు తీసుకున్నాను అంటే, నాకు స్టవ్ దగ్గర యూస్ఫుల్గా ఉండేది ఇది ఒకటేనండి. అంతకుముందు నేను ఇలాంటిదే యూజ్ చేశాను, కాకపోతే దాని మీద ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాను అనమాట. ఇది 499 పడింది. నాకు ఒక్క రోజులోనే డెలివరీ చేసేసారు. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే తప్పకుండా మీరు కూడా తెప్పించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో.